తాజా 30 బాహుబలి సినిమాలో ఇది నా మాటే శాసనమని శివగామి చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయింది. రాజమాతగా ఆ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించింది. రాజదర్పం ఆమెలో ప్రస్ఫుటంగా కనిపించింది. తన మాటకు ఎవరు ఎదురు చెప్పకూడదని ఆమె తన మోములో పలికించిన భావాలు ప్రేక్షకుల కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. ఇలాంటి రమ్యకృష్ణ సినిమా ఇండస్ట్రీ గురించి నర్మగర్భంగా ఒక మాట చెప్పారు. సినిమా రంగంలో అవకాశాల కోసం హీరోయిన్లు రకరకాల పాటలు పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఫేడౌట్ అయిన పలువురు హీరోయిన్లు తాము పడిన బాధల్ని బయటపెడుతూ వస్తున్నారు. ఛాన్సుల కోసం డైరెక్టర్లు, హీరోలు తమ పట్ల ఎలా వ్యవహరించారో చెప్తున్నారు. రమ్యకృష్ణ కూడా ఈ విషయంపై మాట్లాడారు. సినిమా రంగంలో మహిళలకు ఇలాంటి వేధింపులు తప్పవని చెప్పారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అన్ని రంగాల్లోనూ మహిళలు పైకి రావాలంటే అడ్జస్ట్ కాక తప్పదని ఆమె అన్నారు. ఎంతవరకు సర్దుకుపోవాలి, ఎలా అడ్జస్ట్ కావాలన్నది వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని రమ్యకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో పైకి రావాలంటే అడ్జస్ట్ కాక తప్పదు అని ఒక సీనియర్ నటి అనడంతో ఆ మాట సంచలనం కలిగిస్తోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.